చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఒక పక్క, గత ప్రభుత్వాలు మేము సంక్షేమాలు ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు, దీంతో పాటు డెవలప్మెంట్. నిజంగా రియాలిటీ ఎలా ఉంది సార్? పర్లేదు అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం కూడా సంక్షేమాలు ఇచ్చింది. కాకపోతే ఈ ప్రభుత్వం అభివృద్ధితో కూడిన సంక్షేమాలు ఇస్తుంది. అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం ఒక కన్ను లాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక దోవ చూపించాడు సంక్షేమ పథకాలు ఎట్లా చేయాలి అని. ఈ ప్రభుత్వం ఏంటంటే అవి కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకో కన్నుతో అభివృద్ధి కూడా స్టార్ట్ చేసింది. మనకి అమరావతి అనే రాజధాని నెంబర్ 1గా కడతారు, నో డౌట్. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా తిరుమల అబ్జర్వ్ చేయండి. వైసీపీ నాయకులు, ప్రముఖ నాయకుడు అంబటి రాంబాబు గారు తిరుమలలో భోంచేసి ఇంతటి భోజనం, ఇంత నీట్నెస్ నేను ఎక్కడా చూడలేదన్నారు. అలాగే మన మాజీ ఎక్స్ మినిస్టర్ రోజా గారు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతి వెళ్ళి అసలు ఎంతమందిని ఎలా కంట్రోల్ చేశారని మాకే అర్థం కాలేదు, దర్శనం బాగా జరిగింది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ప్రజలు సంక్షేమం కోరుకుంటూ అభివృద్ధి కూడా వాళ్ళు ఎదురు చూడాలి. కాబట్టి నెక్స్ట్ టైం కూడా కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఉన్నట్లయితే ఒక పక్క ఇంకా వేరే విషయాలు, సామాన్యులకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి అయితే పదే పదే లడ్డూ విషయం కానివ్వండి, లేకపోతే అరవా శ్రీధర్ గారు ఆయన ఏదో పార్టీలో ఉన్నారు కాబట్టి జనసేనలో ఆ మహిళలను వేధించారు, ఇవే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పరిపాలన అంశాల మీద ఉంటే బాగుంటుంది అంటారు. మనకి ఉన్న అదృష్టం ఏంటంటే ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు తెచ్చారు. ఆరోగ్యశ్రీ కానీ, విద్యాలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే ఫస్ట్ సంక్షేమ పథకం అనేది బిగిన్ అయింది తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలాగే అప్పటి నుంచి మారుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం వచ్చిన ప్రతి ప్రభుత్వం సంక్షేమాలు ప్రవేశపెడుతుంది, అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివి 10 పథకాలు పెట్టాడు. ఈ కూటమి ప్రభుత్వం కూడా 15 పథకాలు ఇస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఊరికే దేని గురించి ఆశపడకూడదు. సంక్షేమ పథకాలు అనేది మన డబ్బులతోనే వాళ్ళు ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ తన జేబుల డబ్బులు ఇవ్వదు. కాబట్టి ఓ పక్క పన్నులు పెంచుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది ఈ పథకాలన్నీ తీసేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే మనం ప్రపంచంలో అన్ని దేశాలు గర్వించదగ్గ దేశంగా మన ఇండియా, ముఖ్యంగా మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. కాబట్టి ఈ పథకాలు అనేది మనల్ని మోసం చేయడానికి సమావేశాలకు సంబంధించి బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టేటప్పుడు చట్టబద్ధత గురించి కూడా చర్చిస్తామంటున్నారు సార్. కొంచెం అమరావతి చట్టబద్ధత వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు. అమరావతి చట్టబద్ధత వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా కమిట్మెంట్ అయ్యి తన బాధ్యతగా అమరావతిని పూర్తి చేయడానికి సహాయ సహకారం అందిస్తుంది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది అంటే మనకు చాలా సంతోషం. ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్తో పాటు భుజస్కంధాల మీద నరేంద్ర మోడీ గారు కూడా అది ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దానికి చట్టబద్ధత రావాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా బ్యాలెట్కి సంబంధించి ఓటింగ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? ఎందుకంటే పారదర్శకత్వంగా ఓటింగ్ ఉండాలనేది వీళ్ళ వాదన. మొదటి నుంచి ఏ రాష్ట్రాల్లో గెలిచినా ఎప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ల మీద నడుస్తుంది. చర్చలు కానివ్వండి, సమావేశాలు. ఏదన్నా మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తే ఇట్లాంటిది ఏదైనా జరిగే తక్కువ అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదే పెరిగిద్ది ఎక్కువ అవకాశం ఉంటుందా? సార్, ఈ బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ ఒక గుర్తుకేస్తే అన్నీ ఒకే గుర్తుకు వెళ్తున్నాయి, వేరే గుర్తులు వేశారు. ఇవన్నీ ఏంటంటే డ్యాన్స్ రాని వాళ్ళు నేలని నిందించినట్టు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచారు, 11 సీట్లకు వచ్చారంటే ప్రజా వ్యతిరేకత విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్న కూటమి వాళ్ళు చేశారు. కోటరీ వాళ్ళు, వాళ్ళ తండ్రి రాజకీయం ఆయన చేద్దాం అనుకున్నాడు. కానీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా పథకాలు తిన్నారు కాబట్టి ఓట్లేస్తారు అని అనుకున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్లు లేదా ఇంకోటి ట్యాంపరింగ్లు అనేది ఒట్టి మాట, అవాస్తవం. ఒక మాట, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మరొకసారి పాదయాత్ర మొదలు పెడతాను, 3 సంవత్సరాలు నిండంగానే నేను బయటకు వస్తాను, సంవత్సరంన్నర ప్రజల్లోనే ఉంటానంటున్నారు. ఎలా ఉంటుంది మరి? ప్రజలు ఒక్కోసారి అవకాశం ఇస్తారా? ఓడిపోయిన చోట గెలవాలి అంటున్నారు కదా ఆయన కూడా. ఒక పక్క సార్, పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే ప్రతి తండ్రి పాదయాత్ర చేసి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేయగలుగుతాడు. పాదయాత్ర వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది ఫిట్నెస్ కోసం మాత్రమే ఒక యాత్ర. గ్రౌండ్ రియాలిటీ కనపడదు సార్. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. ఉన్న గవర్నమెంట్ను ఓడించాలి అనే ధ్యేయం ఉండాలి. కానీ ఎవరు ఏ పాదయాత్రలు చేసినా, రిక్షా యాత్ర చేసినా, సైకిల్ యాత్ర చేసినా
ఏమీ ఉపయోగం ఉండదు. ఒక మాటలో 2029కి సంబంధించి ఎవరైనా యంగ్ లీడర్స్ రావచ్చు అంటారా? లోకేష్ గారు, పవన్ గారు, ఇటు పక్క అలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు గారు వయసు రీత్యా చూసుకున్నా ఏదైనా ఫామ్లో ఉండొచ్చా వీళ్ళకి సీఎం పదవులు? మన అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ల లోపు వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళైనా 17 ఏళ్ల కుర్రాడుగా పనిచేస్తారు. వాళ్ళకన్నా యంగ్ లీడర్స్ ఎవరు రారు.